ఓకే అండి, టమాటో పెసరట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టమాటో పెసరట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టమాటో ముక్కలు 1/2 కప్పు, నానబెట్టిన పెసలు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం చిన్న ముక్క, ఉప్పు తగినంత, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ తురుము కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. అభిజిత్ గారు స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. అంటే ఫస్ట్ నా ఫేవరెట్ టమాటా పెసరట్టు చేయాలంటే మనం పిండి తయారు చేసుకోవాలండి. దానికోసం నానబెట్టిన పెసలు, టమాటా, జీలకర్ర, అల్లం అండ్ పచ్చిమిర్చి, సాల్ట్ టు టేస్ట్ ఒక మిక్సీలో వేసి దాన్ని పిండి తయారు చేసుకున్నాం. ఇది అసలు గ్యాప్ ఇచ్చి మెల్లగా చెప్తే పాపం మా వాళ్ళు కూడా మళ్ళీ మెల్లగా చెప్పమంటారు. వద్దండి, వద్దు. సో ఫస్ట్ ఒక్కొక్కటి వేసేస్తూ చెప్పండి ఇంకొకసారి, ఓకే వాళ్ళే చూస్తారు. సో ఫస్ట్ పెసరపప్పు, నానబెట్టిన పెసలు వెరీ హై ఇన్ ప్రోటీన్, అండ్ టొమాటో, జీలకర్ర 1 స్పూన్ అండి, అల్లం చూసేసుకోండి సో ప్రొఫెషనల్ కదా, అండ్ పచ్చిమిర్చి, సాల్ట్ టేస్ట్ అండి. దీన్ని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకొని తదుపరిగా నేను చెప్తాను. తదుపరిగా నేను హెల్ప్ చేస్తాను. సో గ్రైండ్ చేయ, అక్కడ మిక్సీ ఉంది, రాజు గారు గ్రైండ్ చేసి ఇవ్వరా లేకపోతే మీరే గ్రైండ్ చేసి? నేనే గ్రైండ్ చేసుకుంటాను అండి, పర్లేదు. ఫోన్లే మీకు ఎందుకు శ్రమ, రాజు గారికి ఇచ్చేసి నేను పట్టేస్తాను. మీకు ఎలా కావాలో పట్టుకోండి. షూర్. మెత్తగా ఉండాలండి. చెప్పండి షెఫ్. షెఫ్ కి కూడా అంటే ఎలా చెప్తుంటే అప్పుడప్పుడు చేస్తున్నట్టుగానే ఉంది. ఓ మీరు అప్పుడే గమనించేసారా రాజు గారు? తెలుస్తుంది కదండి. తప్పదండి, అవసరం. యాక్టర్ అండి, యాక్ట్ చేస్తాడు తెలుసున్నట్టుగా. అది కరెక్ట్. అగ్రీడ్ పాయింట్. యాక్టర్ వేరే. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. విన్నారా ఎప్పుడన్నా? అవసరం ఉన్నప్పుడే మేము వేసుకుంటాం. జ్ఞానోదయం కలిగింది. ఐ నీడ్ లిటిల్ బ్రేక్. ఆ లోపు చిట్కా చెప్పేస్తాం, మీరు ఆ లోపు గ్రైండ్ చేసేస్తారు. తేరుకుంటారు. ఓకే, ఇప్పుడు మీకోసం చిట్కా. మీకోసం మొదటి చిట్కా: యాపిల్ ముక్కల్ని కట్ చేసిన తర్వాత 10 నిమిషాల పాటు ఉప్పు కలిపిన నీళ్ళల్లో ఉంచినట్లయితే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా. ఓకే, ఇదిగోండి మీ పెసరట్టు పిండి రెడీ అయిపోయింది. ఇది ఓకేనా? యా, కరెక్ట్ గానే వచ్చిందా అండి? సరిపోతుంది. వెరీ నైస్. ఇప్పుడు దీనిలో బియ్యం పిండి కలుపుకుందాం అండి మనం. ఓకే, ఇంతకీ బియ్యం పిండి ఎందుకు కలుపుతున్నారు? అంటే క్రిస్పీనెస్ కావాలి కదా మనకి. ఓ, పెసరట్టులో క్రిస్పీనెస్ ఉంటుంది. చాలా బాగుంటుంది కదా. అవునా రాజు గారు, కరెక్టేనా? కరెక్టే. ఓకే, కరెక్టే. ఓకే, సో స్టవ్ వెలిగించేద్దాం ఆ లోపు. ఓకే. సో దీనిలో మనం బియ్యం పిండి కలుపుకొని, యాక్చువల్లీ జనరల్ గా సెలబ్రిటీస్ వంట చేయడానికి వచ్చినప్పుడు సెలబ్రిటీస్ కదా, ఏం వంటలు చేస్తారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది అని కొంచెం అందరికి ఒక ఫీలింగ్ ఉంటుంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ మన అభిరుచికి వచ్చే వాళ్ళ మటుకు చాలా బాగా మంచి మంచి వెరైటీస్, టేస్టీగా, అలాగే ఇలా ఈజీగా ప్రొఫెషనల్స్ లానే చేస్తారు. జై మాతా. ఓం నమ శివాయ. ఏదండి బాగాసానండి బాబు. పోనీలే, నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. లుక్ ఎట్ దట్. ఓకే, వాట్ ఇస్ బ్యూటీ? బ్యూటిఫుల్ పెసరట్టు. టమాటో పెసరట్టు కన్నా బ్యూటిఫుల్ పెసరట్టు అని పెట్టేస్తే అయిపోయింది కదా. అండ్ దీని మీద కొంచెం కొత్తిమీర, కొంచెం క్యారెట్. స్మెల్ బాగా వస్తుంది అభిజిత్. పర్ఫెక్ట్ కలర్ కదా. అసలు పెసరట్టు కరెక్ట్ గా ఉంది. అబ్సల్యూట్లీ, నేను చెప్పాను కదా. వాట్ ఈస్ యువర్ రివ్యూస్ అబౌట్ మ్యూజిక్? ద ఆడియో ఫెంటాస్టిక్ అండి. మిక్కీ జే మేయర్ మ్యూజిక్, ఎస్పెషల్లీ పీపుల్ ఆర్ చాలా, మా ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ అందరూ టైటిల్ సాంగ్ ని కాలర్ ట్యూన్ గా పెట్టేసుకున్నారు. అండ్ ఎవ్రీబడి చాలా మెలోడియస్ గా ఉంటుంది. వెరీ మెలోడియస్, వెరీ సోల్ఫుల్ మ్యూజిక్. అండ్ దేవుడా సాంగ్ ఇస్ మై పర్సనల్ ఫేవరెట్. ఐ విల్ బి అ బిట్ బయాస్డ్. అండ్ అది కృష్ణుడు అన్న మీద షూట్ చేశారు. అది బేసిక్లీ హీ ప్లేస్ 20-year-old guy, పెళ్లికాన్ ప్రసాద్ టైప్ క్యారెక్టర్ అనమాట. సో ఆ పిల్లని వెతుక్కుంటూ ఉంటాడు. దాని మీద సాంగ్ షూట్ చేశారు. ఏదైనా ఒక లైన్ పాడొచ్చు కదా. ఓకే, it goes like this. నాకు ఆధార్ కార్డ్ ఉంది, జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్ ఉంది, సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంది, పిల్లనిచ్చే వారెవరు కానరారే ఎన్నున్నా, పీడకల లేకంటున్నా, పెళ్లి కాదా నాకింకా, నా ఇంట్లో నాకు ఒక కాఫీనే ఇచ్చే దిక్కైనా లేదు,
మరి వాళ్ళిలా ఎలా దేవుడా 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 జీరో సైజు అమ్మాయి నువ్వు అని కృష్ణుడన్న పాడతాడు. ఓకే ఓకే నైస్. సో సాంగ్ వింటుంటేనే వీ కెన్ ఇమాజిన్ ఎలా ఉంటుందో చూసేయాలని ఉంది. ఇట్స్ సూపర్ ఫన్ ఫిల్మ్ అండి. ఎంత బాగా వచ్చిందంటే ఆయన కామెడీ యూ లిటరలీ లాఫ్ అవుట్ ఆన్ లౌడ్ కంప్లీట్లీ. సో మొత్తానికి మీ పెసరెట్ అయిపోయింది, తీసేద్దాం. మాటల్లో పడి అసలు మాడిపోయిన పెసరెట్ తినాల్సి వస్తుంది. ఏం లేదు అండి కదా, వేసేసేయండి. జాగ్రత్త జాగ్రత్త. సో యమ్. దట్స్ రెడీ. సూపర్. సో చక్కగా టమాటో పెసరెట్ రెడీ. ఓకే, సో మరి ఈ పెసరెట్ తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. టొమాటో పెసరట్టు తయారు చేసుకునే విధానం: ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన పెసలు, టొమాటో ముక్కలు, జీలకర్ర, అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బియ్యపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై పెసరట్టులా పోసి పై నుండి కొత్తిమీర, క్యారెట్ తురుము ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, టొమాటో పెసరట్టు రెడీ.